ईरानी वज़ीर ख़ारजा कलेबाफ भी अंदर दाखिल वेलकम करने के लिए वहाँ पर खड़े नहीं तैयार हैं। और इसी से आपको आइडिया होता है कि सेंट्रल स्टेट जो है सारे मामले के अंदर वो पाकिस्तान में इस वक्त लीड है और पाकिस्तान ही जो है वो इस मीटिंग को, इस समिट को जो है वो आगे बढ़ाएगा और उसकी सालसी के अंदर जो है वो ये सिलसिला आगे चलेगा। जी इस वक्त अमेरिकन एम्बेसडर जेडी वेंस वो अभी आए थे और वो इस वक्त कर रहे हैं और इंतजार है कि इंसानी वक्त है वो कब बंदा वापस होता है। इंतजार कर रहे हैं अमेरिकी वक्त है वो विटकॉफ भी पीछे देखे जा सकते हैं। तीनों अपराध पाकिस्तान की और आपस में शुरू कर रहे हैं। बहुत ही अच्छा करता हूँ कि मैं इस वक्त 7-8 మీరు ఇప్పటిదాకా చూసిన వీడియో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసిన వీడియో. ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా సర్క్యులేట్ అయిన వీడియో. ఈ వీడియో స్విట్జర్లాండ్లోని లగ్జరీ రిసార్ట్లో పాకిస్తాన్ మీడియేషన్తో అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరిగే సందర్భం. ఈ వీడియోలో మీరు చూశారు, ఇరాన్ డెలిగేషన్ రాకముందే జేడీ వ్యాన్స్ అమెరికా డెలిగేషన్ వచ్చి కూర్చున్నారు. నార్మల్గా ఇది ఎక్కడా జరగదు. ఎప్పుడు కూడా పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉన్నవాడు లాస్ట్కి వస్తారు, పొజిషన్ ఆఫ్ వీక్నెస్ ఉన్నవాళ్ళు ముందొచ్చి వెయిట్ చేస్తారు. మీరు ఎప్పుడన్నా మీ పై అధికారిని కలవాలనుకోండి, మీరు వెయిట్ చేస్తారు కానీ మీ అధికారి మీ కొరకు వెయిట్ చేయడు. సో ముఖ్యమంత్రి వచ్చి ఎమ్మెల్యేల కొరకు వెయిట్ చేయడు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వస్తారని వెయిట్ చేస్తారు. ఎస్పీ వచ్చి సబ్ ఇన్స్పెక్టర్ల కొరకు, కానిస్టేబుల్ కొరకు వెయిట్ చేయడు. ఎస్పీ వచ్చే ముందే సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్ వచ్చి కూర్చుంటారు. అంటే ఎప్పుడు కూడా ఎనీ సెట్టింగ్లో కూడా స్ట్రాంగర్ పర్సన్ కమ్స్ లేట్, వీకర్ పర్సన్ కమ్స్ బిఫోర్. ఇది సహజంగా ఎక్కడైనా జరిగేది. సో ఇక్కడ మీరు చూడండి, అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ముందే వచ్చి ఉన్నాడు. ఆ తర్వాతనే రూమ్లోకి ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ ఎంటర్ అయ్యాడు. అంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాజ్ వెయిటింగ్. అమెరికా వైస్ ప్రెసిడెంటే కాదు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. మెల్లగా అప్పుడు ఇరాన్ ఫారిన్ మినిస్టర్ వచ్చారు. వచ్చి మీరు జేడీ వ్యాన్స్ షేక్ హ్యాండ్ ఇవ్వటానికి కూడా ఆయన ఇష్టపడలే. షెబాజ్ షరీఫ్ని కలిశాడు, షెబాజ్ షరీఫ్ హగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఒక జాయింట్ ఫోటో ఉంటుంది గ్లోబల్ మీడియా కొరకు అని పాకిస్తాన్ ప్లాన్ చేసింది. కానీ ఇరాన్ ఒక్కసారిగా పాకిస్తాన్ తల తిరిగే పని చేసి పడేసింది. పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ వాకౌట్ చేసి పడేశాడు, రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలియక జేడీ వ్యాన్స్ దిక్కులు చూసే పరిస్థితి. షెబాజ్ షరీఫ్, అసీం మునీర్లు ఏమైంది అని మాట్లాడుకోవడం, జేడీ వ్యాన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయలేక ఇబ్బంది పడడం. అసలు ఎందుకు ఇరాన్ డెలిగేషన్ చర్చల నుంచి వాకౌట్ చేసింది? అఫ్కోర్స్ తర్వాత చర్చలు జరగచ్చు, ఎందుకు వాకౌట్ చేసింది అని తర్వాత పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ను ఇరాన్ ఫారిన్ మినిస్టర్ దగ్గరికి పంపించారు. ఏమైంది అసలు, మనం అనుకున్నట్లు మందరు కలిసి జాయింట్ ఫోటో ఇస్తాం గ్లోబల్ మీడియాకు అనుకుంటే, అక్కడ ఇరాన్ చెప్పింది ఏంటంటే, ఒకటి, మేము జాయింట్ ఫోటోకు అంగీకరించాం, ఇది ముచ్చటే లేదు, ఇది అమెరికన్ మీడియాకు కావాల్సిన ఫోటో, ఇది మాకెందుకు, మాకు కావాల్సింది రిజల్ట్ ఏంటి అని తిరస్కరించారు.
ఇదొక సింబాలిజం. దానికన్నా ముఖ్యం ఏంటంటే ట్రంప్ అంతకుముందే తీవ్రంగా మరోసారి ఇరాన్ హెచ్చరించాడు. ఇది ఇరాన్కు నచ్చలేదు. అంటే మీరు చర్చలు జరపడానికి మమ్మల్ని పిలిచి ఒకవైపు మళ్ళీ బెదిరిస్తే మిమ్మల్ని అంతు చూస్తాం, ఈసారి సరిగా కుదరకపోతే ఇరానే ఉండదు మిగలదు అని ట్రంప్ తన సహజ శైలిలో మాట్లాడాడు. ఇరాన్కి ఇప్పటికే అనుభవాలు ఉన్నాయి. ఫిబ్రవరి 28 రోజు యుద్ధం మొదలయ్యే సమయానికి అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. లాస్ట్ జూన్ 2025లో అమెరికా ఇజ్రాయెల్ వార్ చేసే సమయానికి ఒమన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఒమన్ ఫారెన్ మినిస్టర్ ప్రకటించాడు కూడా 24 అవర్స్లో డీల్ కుదురుతుంది అని. సో ఈసారి సవాలే లేదు అని ఇరాన్ అనుకున్నది. చూడండి, ఇరాన్ ఇలా మమ్మల్ని ఒకవైపు బెదిరిస్తూ మరోవైపు చర్చలకు కూర్చుండబెడితే చర్చల ప్రసక్తే లేదు. చర్చలు జరగాలంటే మొదలు ఈక్వాలిటీ ఉండాలి అని అమెరికాకు తేల్చి చెప్పింది. ఆ దెబ్బతో పాకిస్తాన్ అవమానానికి గురైంది. అమెరికా దిమ్మ తిరిగిపోయింది. ప్రపంచమంతా చూసింది ఈ యుద్ధములో ఎవరు గెలిచారు అని. నేను డే 1 నుంచి చెప్తున్నాను, ఈ యుద్ధంలో అమెరికా గెలిచే అవకాశమే లేదు అని. దానికి హెన్రీ కిస్సింజర్ థియరీ కూడా మీకు చాలాసార్లు చెప్పాను. ఒక గెరిల్లా, ఇరాన్ ఈజ్ లైక్ ఏ గెరిల్లా, వీకర్ నేషన్, అసిమెట్రిక్ వార్ఫేర్లో ఇరాన్ ఓడకుండా ఉంటే గెలుస్తుంది, అమెరికా గెలవకపోతే ఓడిపోతుంది అని. యుఎస్ లూజెస్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు విన్, ఇరాన్ విన్స్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ టు లూజ్. ఈ మాట ఎన్నిసార్లు చెప్పానో మీకు గుర్తుండే ఉంటుంది. అదే జరిగింది. అమెరికా సరెండర్ అయిందని అమెరికన్ మీడియానే చెప్పింది. ది అట్లాంటిక్ హెడ్లైన్ మీకు గతంలో చూపెట్టాను కూడా. అమెరికా ట్రంప్ సెలబ్రేట్స్ వైల్ అమెరికా క్యాపిటులేట్స్. అమెరికా లొంగిపోతుంటే ట్రంప్ పండుగ చేసుకుంటున్నాడు అన్నది హెడ్లైన్. న్యూయార్క్ టైమ్స్ హెడ్లైన్, హౌ ట్రంప్ లాస్ట్ ఇట్స్ వార్ విత్ ఇరాన్. ఇలా ప్రపంచ మీడియా ది ఇండిపెండెంట్ హెడ్లైన్, హౌ అమెరికా లాస్ట్ ఇట్స్ వార్ విత్ ఇరాన్. గార్డియన్, పాజ్ ఈజ్ నాట్ ఎ ట్రింఫ్. ఇలా వరల్డ్ మీడియా మొత్తం, అమెరికన్ వెస్ట్రన్ మీడియా క్లియర్గా ట్రంప్ సరెండర్ అయ్యాడు, అమెరికా సరెండర్ అయింది అని ఇప్పటికే రాశారు. దానికి కారణం ఏంటి, అది కూడా మనం గతంలో విశ్లేషించుకున్నాం. తాజాగా ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు ప్యారిస్లో. ఇరాన్ తన కొంత గొప్ప మిసైల్ కెపబిలిటీ ఉంచుకోవాల్సిందే కదా, అలా ఉంచుకోవద్దు అనడం న్యాయమా అన్నాడు. ఇట్ ఈస్ అన్ఫేర్ టు సే దట్ ఇరాన్ షుడ్ నాట్ రిటైన్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ ఇట్స్ మిసైల్ కెపబిలిటీ అని. ఈ వారం మొదలు పెట్టేటప్పుడు ఏంటి లక్ష్యం, ఇరాన్ మిసైల్ కెపబిలిటీని కంప్లీట్గా ధ్వంసం చేయాలి. ట్రంప్ ఏం చెప్పాడు, ఇప్పటిదాకా ధ్వంసం అయిపోయిందని కూడా చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇరాన్ ఉంచుకోవద్దంటే న్యాయమా అంటున్నాడు. రేపు న్యూక్లియర్ ఇష్యూను ఆల్రెడీ చర్చలు ఈ రౌండ్లో లేదు. నెక్స్ట్ 60 days లేకపోతే ఆ తర్వాత ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూపై చర్చలు జరుగుతాయి. సిమిలర్ లాజిక్ అప్పుడు కూడా వస్తుంది. ఇరాన్ అది ఏమన్నాడు, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇతర రీజనల్ పవర్స్ మిసైల్ కెపబిలిటీ కలిగి ఉంటే ఇరాన్ మాత్రం ఉండకూడదంటే న్యాయమా అన్నాడు. అంటే ఇజ్రాయెల్కి మిసైల్స్ ఉన్నప్పుడు ఇరాన్కు ఉండొద్దంటే ఎట్లా అన్నాడు. సరిగ్గా ఇరాన్ వాదన అమెరికా చెప్పింది. సిమిలర్ వాదన రేపు న్యూక్లియర్ కూడా అవ్వచ్చు. ఇదే ప్రాంతంలో వెన్ అదర్ రీజనల్ పవర్స్ కెన్ హ్యావ్ ద న్యూక్లియర్ కెపబిలిటీ, ఇట్ ఈస్ అన్ఫేర్ టు సే ఇరాన్ షుడ్ నాట్ హ్యావ్ అంటే ట్రంప్. అంటే ఇజ్రాయెల్కి ఆల్రెడీ 1967లోనే అణుబాంబు తయారు చేసింది. ఇప్పుడు ఇరాన్ ఎట్లా కాదంటాం అనే లాజిక్ ట్రంప్ చెప్తే ఏం చేయాలి. సో అమెరికా ఆశించినది ఏది జరగలేదు. రెజీమ్ చేంజ్ జరగలేదు, న్యూక్లియర్ ఇష్యూలో ఇరాన్ తలవంచలేదు, మిసైల్ కెపబిలిటీ ఉంచుకోవచ్చు అంటున్నారు, ఇరాన్ పైన ఉన్న శాంక్షన్స్ ఎత్తివేస్తున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పైన ఇరాన్ తన ఆధిపత్యాన్ని నిరూపించింది, ఆఖరికి ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పైన ఉన్న ఆంక్షలు ఎత్తివేశారు, ఇరాన్ ఫండ్స్ ఫ్రీజ్ అయి ఉంటే వాటిని విడుదల చేస్తున్నారు, చివరికి $300 బిలియన్ ఇరాన్ అంటోంది అది నష్టపరిహారం, కంపెన్సేషన్. అమెరికా అంటోంది దాని ఇన్వెస్ట్మెంట్ అని. దానికి ఏ పేరైనా పెట్టండి, ఇరాన్కు $300 బిలియన్ నిధులు కూడా సమకూరుతున్నాయి. ఈ అమెరికా ఏం సాధించేటట్లు. ఇప్పుడు ఈ వీడియోతో అసలు విషయం బయటపడ్డది. అందుకే అంటారు
ఒక అక్షరం వేల లక్షల అక్షరాల కన్నా ఒక్క దృశ్యం చాలు అని. అందువల్ల మీకు పెన్ ఈజ్ మైటర్ దెన్ స్వాడ్ అంటారు, కెమెరా ఈజ్ మైటర్ దెన్ బోత్ అంటారు. కోట్లాది అక్షరాలు చెయ్యలేని పనిని ఒక్క దృశ్యం చేస్తుంది. అందువల్ల మీరు స్టార్టింగ్లో చూసిన వీడియో ఏ రకంగా ఈ వార్ చివరికి వచ్చేసరికి అగ్రిమెంట్ పేరిట ఇరాన్ పై చేయి సాధించింది, ట్రంప్ సరెండర్ అయ్యడానికి ఇది ఒక ఉదాహరణ.